ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో హెలిప్యాడ్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు కార్యకర్తలను సీఎం పీఎస్ ను పక్కకు తోసేశారు. చంద్రబాబు పీఎస్ మనోహర్ మెడ పట్టుకుని గెంటేయడంతో టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం నాయకులు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు పోలీసులపై మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్కడే ఉన్న ఐజీని పిలిచి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుప్పం వచ్చిన చంద్రబాబుకు ప్రజలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇదే ఘటనపై మరిన్ని వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. రోజా మనం చూసినట్లయితే కూడా హెలిప్యాడ్ చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. చంద్రబాబుకు సంబంధించిన పిఎస్ ఎవరైతే ఉన్నారో మనోహర్, అదేవిధంగా గౌనివారి శ్రీనివాసులు హెలిప్యాడ్ వద్ద లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న సిఐలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఒకరు నర్సింగప్ప, మరో సిఐ కూడా వారిద్దరిని కూడా మెడబెట్టి గెంటేయడం జరిగింది. దీంతో కూడా కార్యకర్తలంతా కూడా కోపదృష్టిలై కూడా వారిపైనకి ఎగబడ్డారు. దీంతో కూడా ఘర్షణ వాతావరణం కూడా చోటు చేస్తుందని చెప్పచ్చు. ఇద్దరి మధ్య కూడా పోలీసుల మధ్య, తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది. అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు చెదరగొట్టే పరిస్థితి కనిపించడంతో కూడా నాయకులంతా అక్కడ చేరుకొని కూడా ఏదైతే ఘర్షణ వాతావరణం కూడా సజ్జమనే విధంగా ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎగబడడంతో కూడా వీరంతా కూడా పోలీసులపై తిరిగి ఎగబడడం జరిగింది. వెంటనే కూడా అక్కడికి చంద్రబాబు కొద్దిసేపట్లో అక్కడికి చేరుకోవడం జరిగింది. వెంటనే ఈ ఏదైతే జరిగిన సంఘటన కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన కూడా రాయలసీమకు సంబంధించిన ఐజీ బాలకృష్ణను కూడా పిలిచి వెంబలించడం కూడా జరిగింది. ఎవరైతే కార్యకర్తన్నారో వారిపైన ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టం. అదేవిధంగా మీరు మారాలి, ఫస్ట్ పోలీసులంతా కూడా మారాలని కూడా ఆయన తీవ్రంగా కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా వారిని హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సిఐలు ఎవరైతే ఉన్నారో బాధ్యులుగా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశం జారీ చేయడం జరిగింది.